కరెన్సీ నోట్ల తయారీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సాధారణ కాగితం కాకుండా ఆధారిత ప్రత్యేక కాగితాన్ని ఉపయోగిస్తారు. దీనిపై డిజైన్ మరియు భద్రతా ఫీచర్లు. ఇది నిజంగా ఒక గొప్ప ప్రక్రియ. ఇక్కడ అత్యాధునిక యంత్రాలతో నోట్ల ముద్రణ జరుగుతుంది. వాటర్ మార్క్ మరియు సెక్యూరిటీ థ్రెడ్ వంటివి ఇక్కడే జోడిస్తారు. రంగు మారే ఇంక్ దీని ప్రత్యేకత. ఇది అత్యంత సురక్షితమైన ప్రక్రియ. ప్రతి నోటును యంత్రాలు మరియు నిపుణులు పరిశీలిస్తారు. లోపాలున్న నోట్లను నాశనం చేస్తారు. చివరగా నోట్లను ప్యాక్ చేసి బ్యాంకులకు పంపిస్తారు. భారతదేశంలో కరెన్సీ నోట్లను ముద్రించే ప్రధాన ప్రదేశాల్లో నాసిక్, దేవాస్, మైసూరు మరియు సల్బోని ఉన్నాయి. హాయ్ హలో గాయ్స్, అందరికీ గాయ్స్, మనం ఈరోజు డబ్బులను ఏ విధంగా ప్రింట్ చేస్తారనే దాన్ని ఈ వీడియోలో పూర్తిగా మనం తెలుసుకోబోతున్నాం. అందుకని ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నించండి. గాయ్స్, మీరు ముందుగా ఇలాంటి నోట్లను ఏ విధంగా తయారు చేస్తారనే దాని అయితే మీకు క్లియర్గా ఫస్ట్ అయితే మీకు చూపించడం జరిగింది. అయితే గాయ్స్, ఈ డబ్బుల్ని ఏ కంపెనీస్లో ఏ ప్రదేశాల్లో తయారు చేస్తారంటే దేవాస్లోన, నాసిక్ అండ్ మైసూరు, సోలబన్లోనే తయారు చేస్తారు అనమాట. వెస్ట్ అదే మీకు ఇప్పుడు చూపించాను కదా, అలా అనమాట. అయితే గైస్, ఇవి ప్రత్యేకంగా వీటికి ప్రత్యేకంగా వేరే దేశాల నుండి అయితే ఇంక్ రావడం జరుగుతుంది. ఆ ఇంక్ ఎవరు కాపీ చేయడం ఎవరి తరం అయితే కాదనమాట. అయితే గైస్, ఇక్కడ సెల్బోన్లోనే పెర్స్ ఇవన్నీ మొత్తం అనమాట, అంటే ప్రింటింగ్ మిషన్స్ అనేవి సెల్బోన్లో ఉన్నాయన్నమాట. అయితే గైస్, ఈ డబ్బుల్ని ఎవరికి తెలియకుండా అంటే సెక్యూరిటీ ఇంక్ అనేది ఉంటుందన్నమాట. ఆ ఇంక్ ఎవరికి వేరే వాళ్ళకైతే దొరకడం చాలా కష్టం అనమాట. అయితే ఈ ఇంకు ఈ నోట్లకు చాలా విలువైనది గాయస్. అయితే ఇవి సిస్ సెక్యూరిటీ ఇంక్ అనమాట. ఇంక్ పేరు వచ్చేసరికల్లా. అయితే ఇవి గ్లోబల్ సెక్యూరిటీ ఇంకు సప్లై అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే మనకు చూసేవా ఇంకులోన చాలా కెమికల్స్ అనేవి మిక్స్ అయ్యి ఉంటాయి అనమాట. అందుకని ఈ ఇంకుని ఎవరు మార్కెట్లో కొనుక్కోలేరు అనమాట. అందుకని చాలామంది దొంగ నోట్లు తయారు చేసేవారు ఈ ఇంకు లేకనే వీళ్ళు పట్టుబడిపోతుంటారు అనమాట. అందుకని వీళ్ళని జైల్లో వీటిల్లో వేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ఇంకుని స్వయంగా వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం కంటే మన దేశంలోనే తయారు చేయాలని ఒక గవర్నమెంట్ అయితే సూచిస్తున్నారు. ఇంకుని కనుక మనమే తయారు చేసుకుంటే, ఇప్పుడు ఈ కరెన్సీ పేపర్ ఉంటుంది కదా, ఇది సాధారణ కరెన్సీ అంటే సాధారణ పేపర్ అయితే కాదనమాట. ఇది కరెన్సీ పేపర్. ఈ పేపర్ అనేది ఎక్కడ దొరకదు. హోషంగాబాద్ కరెన్సీ పేపర్ మిల్ ఒకటి ఉందనమాట. అక్కడ తప్ప మరి ఇంకెక్కడ దొరకదు అనమాట. అందుకనే గాయస్, మీరు ఈ వీడియో నుంచి ఎంతో కొంచెమైన అవగాహన మీరు తెచ్చుకున్నారని నేను అయితే ఆశిస్తున్నాను. గాయస్, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్ గాయస్.